హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త. ఇప్పుడే గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకి తేదీ 7/12/2023 నాడు విడుదల కాబడింది. సో దీని యొక్క అప్లికేషన్ అనేది 21 నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు మనకి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుద్ది. మనకి గ్రూప్ 2 పరీక్ష అన్నది 2 స్థాయిల్లో జరుగుద్ది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండవది మెయిన్స్ ఎగ్జామినేషన్. సో కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి 25, 2024లో మనకి ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. సో అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ డేట్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. మనకి మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది తర్వాత ప్రకటిస్తారు, అంటే రిజల్ట్ ఇచ్చిన తర్వాత ప్రకటిస్తారు అని చెప్తున్నారు. సో బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ మెయిన్ రిటన్ ఎగ్జామినేషన్, ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. No candidate shall be eligible for appointment to the post falling under Group 2 services unless he or she qualify the computer proficiency test in terms of GOMS number 26A Department 24/2023. అంటే ఈ 24/2023 నాడు ఇవ్వబడిన జీవో ప్రకారం సో బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్, మెయిన్స్ పరీక్షలో వచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగా వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ in respect of screening test, the objective type examination will be held in offline mode. మనకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది దేంట్లో జరుగుతుంది? ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే జరుగుతుంది. ద మెయిన్ ఎగ్జామినేషన్ వుడ్ బి ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్, ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్లో జరగవచ్చు, లేదంటే ఆన్లైన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గానైనా జరగవచ్చు. కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రం ఏ విధంగా జరుగుతుంది? మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా జరుగుతుంది. సో మొత్తం మనకి ఫస్ట్ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్లో ఏంటి అని అంటే ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ డిసెంబర్ 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఫిబ్రవరి 25 నాడు జరగబోతుంది. రైట్, ఇది మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్లో మొదటి పేజీలో ఇవ్వబడిన అంశాలు. సో రెండవ పేజీలో ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చాడు. 8 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అదేవిధంగా మిగతా అన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 61 ఆల్మోస్ట్ ఆల్ 60 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 59 అంటే 8 పోతే 51, 51 నాన్ ఎగ్జిక్యూటివ్ టైప్ ఆఫ్ పోస్టులు, అదేవిధంగా 8 ఎగ్జిక్యూటివ్ టైప్ ఆఫ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులో అత్యధికంగా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ 150 ఉన్నాయి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 150గా ఉన్నాయి. అదేవిధంగా ద మోస్ట్ ఎక్కువగా మనల్ని గ్రూప్ 2లో ఆకర్షించే ఉద్యోగం ఏదంటే డిప్యూటీ తహసీల్దార్స్, దట్ ఈజ్ ఇన్ ఏపీ సబార్డినేట్ సర్వీస్ 114 ఉన్నాయి, 114. మొత్తం ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566. చూడండి మొత్తం పోస్టుల యొక్క సంఖ్య ఏ విధంగా ఉంది? 331 + 566 అంటే మొత్తం 897 పోస్టులతో మనకి ఈ నోటిఫికేషన్ భారీ గ్రూప్ నోటిఫికేషన్గా మనం పేర్కొనొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 900 ఉద్యోగాలతో కూడిన ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని విస్మరించకండి. అనవసరంగా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని, టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోకండి. దీన్ని సీరియస్గా తీసుకొని ప్రిలిమినరీ ఎగ్జామ్ని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేసుకోండి. ఫిబ్రవరి 25 అంటే మనకు ఉన్న రోజులు మనకి ఇవి ఒక 25 డేస్, జనవరిలో ఉన్న ఒక 31 అండ్ ఫిబ్రవరిలో ఉన్న 25 అంటే 30, 50 + 30 80 రోజుల ప్రణాళికతో మీరు సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. సో మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ యొక్క కట్ ఆఫ్ ఎంత పెట్టాడంటే 7/12/2023. నోటిఫికేషన్ వచ్చే నాటికి వాళ్ళు పాస్ అయి ఉండాలి, క్వాలిఫికేషన్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. అప్లికేషన్స్ ఎక్కడ తీసుకుంటా మీకు ఆల్రెడీ తెలుసు. www.psc.ap.gov.in మనకి కమిషన్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకుంటాం. వాటికి సంబంధించిన రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయని చెప్తున్నాడు. సో కమిషన్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అది ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్లో వచ్చాయి. దిస్ ఈజ్ స్కీమ్ ఆఫ్ ది సిలబస్. అసలు
ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంది, రైట్. మనం ముందుగా అనుకున్నట్టుగానే ఎగ్జామినేషన్ 2 స్థాయిలో జరుగుద్ది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండవది మెయిన్స్ ఎగ్జామినేషన్. ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన విషయాన్ని చూద్దాం. మనం అంశాలు గమనిస్తే దట్ ఈస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 మినిట్స్, 150 మార్క్స్. ఓకే రైట్. ఇది నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రెస్క్రైబ్డ్ ఫర్ ద క్వశ్చన్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది, మీరు జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా జాగ్రత్తగా పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి 150 మార్కులకి 150 మార్కులు మనకి 1/3 అంటే ఒక క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేస్తే మనకు 0.33 మార్క్స్ అనేటి నెగిటివ్గా వెళ్ళిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. దట్ పేపర్ 1 దట్ ఈస్ ఏపీ హిస్టరీ అండ్ సెకండ్ పార్ట్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం మరియు ఏపీ హిస్టరీ 150 మార్కులు గాను, అండ్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్క్స్, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ అంటే 2 కలిపి 150 మార్క్స్ గాను నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ దట్ ఈజ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చాడు. కాబట్టి మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది అండ్ ప్రిలిమ్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ సో సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ గమనిస్తే ఫస్ట్ పార్ట్ 30 మార్కులు. సో మొత్తం మనకు 5 పార్ట్గా ఇవ్వడం జరిగింది. ఇండియన్ హిస్టరీ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ 30 మార్క్స్. మనకు తెలుసు ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మిడివల్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. డీటెయిల్స్గా నేను వెళ్ళను, మీరు జాగ్రత్తగా చదువుకోండి. అండ్ జాగ్రఫీ 30 మార్క్స్, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ 10 మార్క్స్, ఎకానమికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ 10 మార్క్స్, హ్యూమన్ జాగ్రఫీ అంటే హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించింది, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అంటే ఏపీ జాగ్రఫీ ఇంక్లూడ్ అయి ఉంటుంది ప్రతి పార్ట్లో కూడా. అండ్ ఇండియన్ సొసైటీ 30 మార్క్స్. చాలామంది ఇండియన్ సొసైటీ గురించి కంగారు పడుతూ ఉన్నారు, బట్ ఎక్కువగా వరీ అవ్వకండి. కొత్తగా పెట్టిన సిలబస్లో దాన్ని మనం ఆ లూప్లోకి వెళ్ళిపోయి మనం మార్కులు గెయిన్ చేసుకునే ఈజీ సిలబస్ని మనకు ఆల్రెడీ తెలిసిన దాన్ని మళ్ళీ 10 సార్లు చదివితే ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మీరు దాని గురించి వరీ అవ్వకండి. ఫోకస్ ఇట్ అన్నిటికీ కేటాయించినట్టుగానే ఈ ఇండియన్ సొసైటీకి కూడా కేటాయించండి, కానీ ఎక్కువగా వరీ అవ్వకండి. ఎందుకంటే ఇట్స్ ఏ 30 మార్క్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. మనం ఏ ఏరియాలో అయితే స్ట్రాంగ్ ఉంటామో ఆ ఏరియాలో ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్క్లో సక్సెస్ అవ్వాలంటే మనకు తెలిసిన దాన్ని ఇంకా బలంగా చదవాలి. అంటే తెలిసిన మార్క్స్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. కాబట్టి తెలిసిన అంశాన్ని చాలా బలంగా చదవడానికి ట్రై చేయండి. సో కొత్తగా చేర్చబడిన అంశాలని కూడా చాలా జాగ్రత్తగా చదవండి, కానీ దాని గురించి వర్రీ అవ్వకండి అన్నది నా యొక్క ఉద్దేశం. సో ఇండియన్ సొసైటీ 30 మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. దట్ ఈజ్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ దట్ ఈస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇక మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దట్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ. ఓకే అండి, ఇక్కడ నేను మన సంస్థ గురించి కానీ మన ఇన్స్టిట్యూట్ గురించి కానీ 2 విషయాలు మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి కావచ్చు, అర్థమెటిక్ సంబంధించి కావచ్చు, రీజనింగ్ సంబంధించింది కావచ్చు, అంటే మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్, ద మోస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ జయశంకర్ అకాడమీ. ఇక్కడ నేను అండ్ రీజనింగ్ సంతోష్ సార్, ఓకే రీజనింగ్ సంతోష్ సార్ గారు మనకి ఇక్కడ రీజనింగ్ చెప్తారు. అండ్ మెంటల్ ఎబిలిటీలో మోస్ట్ ఆఫ్ ది క్రూషియల్ పార్ట్ ఏంటంటే రీజనింగే. ఇక్కడ 3 పార్ట్స్గా ఇవ్వడం జరిగింది. లాజికల్ రీజనింగ్ ఒక పార్ట్, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఒక పార్ట్. ఈ 2 కూడా రీజనింగ్ పార్ట్. రీజనింగ్ పార్ట్లో మనకు ఉన్న మార్కులు 20 మార్కులు. ఓకే, మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. గతంలో ఏపీఎస్ఐ మెయిన్స్ జరిగింది, నిన్నే ఫలితాలు కూడా రావడం జరిగింది. ఆ ఫలితాల్లో మా విద్యార్థులు కానీ ఆ ప్రశ్నాపత్రాల్లో డైరెక్ట్గా మా నోట్స్ నుంచి, అంటే మొత్తం అర్థమెటిక్లో డైరెక్ట్ మా నోట్స్ నుంచి ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ కలిపి 47 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. మీరు వీడియో క్లాసెస్ చూసుకునే తెలుస్తుంది, లేదంటే మా నోట్స్ తెప్పించుకొని చూసినా కూడా అర్థమవుతుంది. 47 మార్కులు. అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ చాలా 8 to 10 మార్క్స్ కూడా ఇండైరెక్ట్ అండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. అదే రీజనింగ్ అయితేనేమో డైరెక్ట్ నోట్స్లోంచి క్వశ్చన్స్ 51 క్వశ్చన్స్ వచ్చాయి, 51 క్వశ్చన్స్ వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సంతోష్ సార్ది మీకు ఇవ్వడం, ఎగ్జామ్ అవ్వగానే మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. 51 మార్కులు ఎలా వచ్చాయి రీజనింగ్ నుంచి, అంటే ద మోస్ట్ సక్సెస్ఫుల్ రేట్. పరీక్షలో ప్రశ్నాపత్రాన్ని కూడా ఏ విధంగా రాబోతుంది అన్న దాన్ని చూసుకుంటూ ప్రశ్నని ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్న విషయం మీద మనం పూర్తిగా డిస్కస్ చేస్తాం. అంటే క్వశ్చన్ని ఊహించడం, ఊహించిన క్వశ్చన్ని మనము
అదే సమయంలో అదే సందర్భంలో ఎగ్జామినేషన్లో ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో మెంటల్ ఎబిలిటీ అంటే ఊరికే షార్ట్ కట్స్ నేర్చుకోవడము, దాని వెనకాల పరిగెత్తడం లాంటివి కాకుండా, ఫార్ములా బేస్డ్ కాకుండా కాన్సెప్ట్ బేస్డ్గా మీకు ఇక్కడ రీజనింగ్ బోధించడం జరుగుద్ది. సంతోష్ సార్ రీజనింగ్ అనేది నౌ ద ట్విన్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో రీజనింగ్ అనేది ఇప్పుడు నెంబర్ 1 కోచింగ్ సెంటర్ ఏంటంటే జయశంకర్ అకాడమీ. అది సంతోష్ సార్ దగ్గర. మన ఇన్స్టిట్యూట్లో తప్ప ఎక్కడ కూడా సంతోష్ సార్ యొక్క క్లాసెస్ కానీ నోట్స్ కానీ లభించవు. కాబట్టి ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ సంబంధించిన ఫుల్ వీడియో క్లాసెస్ కోసం జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇకపోతే ఇందులో మనకి 3 పార్ట్స్ అన్నాం. లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. ఓకే, 30 మార్కులు 10 మార్క్స్గా అందించడం జరుగుద్ది. సో ఈ 30 మార్కులకు సంబంధించిన కంప్లీట్ వీడియో క్లాసెస్ కోసం మీరు ఏం చేయాలంటే జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు కంప్లీట్ వీడియో క్లాస్ అనేది అందుబాటులో ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే 8885607060కి కాల్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉన్నా సరే 30కి 30 మార్క్స్ తీసుకొచ్చే విధంగా నేను అండ్ సంతోష్ సార్ ఇద్దరం కలిసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని డీల్ చేస్తాం. కాబట్టి 30కి 30 మార్క్స్ వచ్చే విధంగా మీకు ఈ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. ఇకపోతే సిలబస్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ 150 మార్క్స్ 2 పేపర్స్ ఉంటుంది. ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా ఏపీ హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ పేపర్. ఓకే, సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక క్వశ్చన్ యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుద్ది. సో బీ రెడీ ఫర్ ద ప్రిపరేషన్. ఒక్కరోజు టైం వేస్ట్ చేయకండి. ద పర్ఫెక్ట్ గైడెన్స్లో మీకు కోచింగ్ తీసుకోవాలనుకుంటే మెంటల్ ఎబిలిటీ పైన జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రైట్ అండ్ ఇది ఈ వీడియోలో మీకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డేట్ అండ్ ప్రిలిమినరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించాం. ఇక నుంచి ఏపీకి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్ సంబంధించిన వీడియో క్లాసెస్ కానీ లేకపోతే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ మనము మన జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా డిస్కస్ చేస్తాం. కాబట్టి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో క్లాసెస్ కోసం, ఆన్లైన్ క్లాసెస్ కోసం వెంటనే జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక నోటిఫికేషన్లో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్, సిలబస్ ఫర్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకే, మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకి సిపిటి ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్ టెస్ట్ ఉంటుంది. అది 60 నిమిషాల్లో 100 మార్కులకు ఉంటుంది. అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 30, 35 అండ్ 40 మార్క్స్గా ఉంటుంది. దానికి సంబంధించిన కంప్యూటర్కి సంబంధించి మనకు టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూసుకొని మనం చూసుకోవచ్చు. ఓకే, సో అసెస్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్ టెస్ట్కి అనేది కూడా క్లియర్గా ఇచ్చాడు. మనం దీని గురించి డీటెయిల్గా, అంటే ఇప్పుడు హరీగా చెప్తే అది మీకు అర్థం అవ్వదు. దాని గురించి స్పెషల్గా మనం మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్కస్ చేద్దాం. అన్నిటికంటే ముందు మనం ప్రిలిమినరీ దాటడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో 100కి 100 అంటే 100%కి 100% మార్క్స్ తెచ్చుకునే మెంటల్ ఎబిలిటీని చాలా జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. 30కి 30 మార్కులు వచ్చే విధంగా, అంటే మనం పెట్టే ఆన్సర్ అక్యురేట్గా ఎగ్జాక్ట్గా పెట్టగలిగే చాప్టర్ ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు. ఆ 30 మార్కులు మీ చేతిలో ఉందనుకోండి, స్క్రీనింగ్ టెస్ట్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. దానికి 30కి 30 మార్కులు వచ్చే విధంగా మన దగ్గర రీజనింగ్ సంతోష్ సార్ అండ్ నేను మీ లింగదాస్ అర్థమెటిక్ని బోధిస్తాం. సో దాని ద్వారా మీకు బై మార్క్స్ మెంటల్ ఎబిలిటీలో రావడం జరుగుద్ది. దానికి సంబంధించిన డీటెయిల్ కోసం ఇందాకే చెప్పాం కదా, జయశంకర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన డౌట్స్ ఉంటే 8885607060కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.